ఒక అమాయకుడు ఒక కాంట్రాక్ట్ పని కోసం మొదటిసారి లెబనాన్ వెళ్తాడు. తర్వాత వాళ్ళ గ్రూప్ నుంచి తప్పిపోతాడు. ఏం చేయాలో తోచట్లేదు. లెబనీస్ భాష ఈయనకి తెలీదు. ఈయన భాష లెబనాన్ వాళ్ళకి తెలీదు. అలా వెళ్తుంటే ఒక పెద్ద భవంతి కనిపిస్తుంది. చాలా కోలాహలంగా ఉంది. చాలామంది లోపలికి వెళ్తున్నారు, వస్తున్నారు. ఏంటి అని చూస్తే లోపల ఒక విందు జరుగుతుంది. ఓ, ఈ దేశానికి వచ్చిన అతిథులందరికీ రాజుగారు విందు ఏర్పాటు చేస్తున్నారేమో. నేను కూడా లోపలికెళ్ళి భోంచేస్తాను. ఎవరేమంటారు, నన్ను కూడా అతిథి అనుకుంటారు అని లోపలికెళ్ళాడు. లోపల చాలా అద్భుతంగా ఉంది. ఇతన్ని సాదరంగా ఆహ్వానించి ఒక మంచి సీట్ చూపించి కూర్చోబెట్టి రకరకాల భోజన పదార్థాలు వడ్డించారు. ఇంకా ఏమేమి కావాలో అడిగి కావాల్సిన పదార్థాలన్నీ వడ్డించారు. ఇతనికి బాగా నచ్చాయి. భోజనం పూర్తి చేసి కాసిన నీళ్లు తాగి చేయి కడుక్కొని పక్కన నిల్చున్న వ్యక్తికి మర్యాదగా కృతజ్ఞతలు చెప్పాడు. ఆ వ్యక్తి ఒక బిల్లు రాసి పట్టుకొచ్చి ఈయనకి ఇచ్చాడు. ఎందుకంటే అదే ఊర్లో పెద్ద హోటల్. ఈయన అతిథులకి ఈ విధంగా కాగితం మీద రాసి కృతజ్ఞతలు చెప్తారని భావించి ఆ పేపర్ని జేబులో పెట్టుకున్నాడు. అంతేకాకుండా ఆ గౌరవం ఈయనకు నచ్చి వంగి నమస్కరించాడు. ఆ సర్వర్కి ఈయన చేష్టలు అర్థం కాక మరో బిల్లు తీసుకొచ్చి ఆ హోటల్ ఓనర్ దగ్గరికి ఈయన తీసుకెళ్లాడు. ఆ ఓనర్ నువ్వింత డబ్బు కట్టాలని చెప్పాడు. ఈయనకి ఆయన భాష అర్థం కాలేదు. ఈయన తల వంచి నమస్కరించాడు. ఈయన చేష్టలు అర్థం కాక ఈయన పిచ్చివాడైనా అయి ఉండాలి, లేదంటే మోసగాడైనా అయి ఉండాలి అని భావించి కోర్టుకు తీసుకెళ్లాడు. ఆ కోర్టు భవనం హోటల్ కంటే పెద్దగా ఉంది. బహుశా అతిథులను రాజుగారి భవనాన్ని తీసుకొచ్చి ఆయనకు పరిచయం చేస్తారేమో అని భావించాడు. పైన కూర్చున్న జడ్జిని చూసి తల వంచి నమస్కరించాడు. ఆ జడ్జి గారు ఓనర్ చెప్పింది మొత్తం విని ఈయనకి శిక్ష విధించాడు. శిక్ష ఏంటంటే, ఇలాంటి నేరం చేసిన వాళ్ళకి ఆ దేశంలో గాడిద మీద ఊరేగిస్తారు. మెడలో ఒక బోర్డు వేలాడదీసి ఆ బోర్డు మీద ఇతను చాలా మోసగాడు, ఇతనితో జాగ్రత్తగా ఉండండి అని రాస్తారు. ఈయన్ని కూడా అలాగే గాడిద మీద ఊరేగించారు. చిత్రమైన మనుషుల్లా ఉన్నారు. వింత ఆచారాల్లా ఉన్నాయి. మర్యాదలు మరీ వింతగా ఉన్నాయి. అతిథుల్ని ఇంత బాగా గౌరవిస్తారా అని పొంగిపోయాడు. ఇతన్ని చూడడానికి జనం రోడ్ల మీదకి ఎక్కబడ్డారు. అటువైపు ఇటువైపు జనం కేరింతలు, మధ్యలో ఊరేగింపు. ఆహా, నాకింత గౌరవం జరుగుతుందని మా ఊళ్ళో వాళ్ళకి తెలియదు. ఎవరైనా చూస్తే బాగుండేది. నేను చెప్పినా ఎవరు నమ్మరు అని ఆ వ్యక్తి భావించాడు. చూసారా, ఆయన చాలా సంతోషంగా ఉన్నాడు. ఎందుకంటే అక్కడ జరుగుతున్న అవమానాన్ని ఆయన తీసుకోలేదు. అవమానం అయినా బాధ అయినా ఆయన ఫీల్ అయితే కదా తెలిసేది. మీ మనసు భావించకుండా, మీరు తీసుకోకుండా ఏ వ్యక్తి మిమ్మల్ని బాధ పెట్టలేడు, అవమానపరచలేడు. ఒక అవమానం మీరు మనసుకు తీసుకుంటే పెద్ద అవమానం అవుద్ది. ఒక బాధ మీరు మనసుకు తీసుకుంటే పెద్ద బాధ అవుద్ది. లేకపోతే అవి చాలా చిన్న విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.